అయితే దేవుని వాక్యము మనకి ఏమి తెలియజేస్తుంది? దేవుడు మనకు ఏ విధంగా తోడుగా ఉంటాడు? మన కష్టాల్లో కావచ్చు, మన ఇరుగు ఇబ్బందుల్లో కావచ్చు, ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది మనం చూద్దాము రండి. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యి ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ యొక్క మాటలు చెప్తున్నాడు? ఇస్సాకుతో ఎందుకు ఈ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు అని అంటే, పై వచనాల్లో కొంచెం గలాట జరుగుతుంది. పై వచనాల్లో ఆ యొక్క ఫిలిస్తీయులకు ఇస్సాకుకు కొంచెం గలాట జరుగుతుంది. ఎందుకు గలాట జరుగుతుందయ్యా అని అంటే, ఎందుకు వాదోపవాదాలు జరుగుతాయా అంటే, అక్కడ బావి తవ్విస్తుంటాడు. ఆ యొక్క ఇస్సాకు తన తండ్రి తవ్వించినటువంటి బావులను, ఆ యొక్క నీటి బావులను తవ్విస్తుంటాడు. అక్కడ నీళ్లు పడిన ప్రతిసారి ఆ యొక్క ఫిలిస్తీయులు వచ్చి ఇస్సాకుతో జగడం ఆడేవారు. జగడం ఆడి ఆ యొక్క ఇస్సాకును బెదిరించేవారు. అలాంటి సందర్భంలో దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు ఏమని అంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. ఈ లోకంలో మనకు ఎంతమంది తోడు ఉన్నా లేకపోయినా, ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు మనల్ని హక్కున చేర్చుకోకపోయినా, మనకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే మనకు ఏ కష్టము రాదు. మనం ఏ ఇరుకు ఇబ్బందుల్లోనైనా వెళ్ళనివ్వండి, ఏ సమస్యలోనైనా వెళ్ళనివ్వండి, అలా వెళ్ళిన ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, అనగా మనము దేవుని సన్నిధిలో ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడుకుంటున్నాం. ఇక దేవుని స్తుతించాం, దేవుని మహిమపరిచాం, దేవుని గణపరిచి ఉన్నాం. అలా గణపరిచి ఉన్నటువంటి మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకందరికీ తెలియజేస్తున్నాడు ఏమని అంటే, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకు. నువ్వు భయపడాల్సిన అవసరంలా, నీ సమస్యలను బట్టి భయపడాల్సిన అవసరంలా, నీ కష్టాలను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరంలా, నీ ఇరుకు ఇబ్బందులను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ శ్రమలను బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు నీకు చెప్తున్నాడు ఏమని, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. అయితే దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యాలను మనం చూద్దాము రండి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమేమి జరుగుతాయి, దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఏ విధంగా మనల్ని బలపరుస్తాడు అనేది చూద్దాము రండి. మొదటిగా నిర్గమకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 14వ వచనం చూడండి అమ్మా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదనగా. చాలమ్మా. ఇక్కడ చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు ఏమని అంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మొదటిగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనకు కలిగేది ఏమిటంటే విశ్రాంతి. ఆయన సన్నిధిలో మనకు నెమ్మది కలుగుతుంది, ఆయన మందిరంలో మనకు ధైర్యము కలుగుతుంది, ఆయన మందిరంలో మనకు దేవుని యొక్క కాపుదల, మనం ఏ సమస్యనైనా కానీ ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎప్పుడైతే నీకున్నటువంటి భారాన్ని బట్టి, నీకున్నటువంటి కష్టాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలోకి చేరుతావో, అలా దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆయన నీకు నెమ్మది కలగజేస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని
నువ్వు ఏ కష్టముతో వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బందులతో వచ్చినా ఆయన నీకు నెమ్మది కలిగించి మరి విశ్రాంతిని ఇస్తాడు. అదే అంటున్నాడు ఇక్కడ. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను. నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, విడుదలను అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నీవు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు, విశ్రాంతిని ఇస్తాడు, అలాగే నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నీకున్నటువంటి ప్రతి భారాన్ని ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మనము ఏ కష్టము పడకూడదని, ఏ ఇబ్బందులు కలగకూడదని, శ్రమలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి దేవుడు తప్పించడానికి అనేకమైనటువంటి మార్గాలను దేవుడు తెరుస్తుంటాడు, అనేకమైన మార్గాలను తెరుస్తుంటాడు. ఎందుకంటే మనకు వచ్చిన కష్టాన్ని బట్టి కావచ్చు. ఎందుకంటే మనం ఆలోచిస్తుంటాం, ఈ విధంగా ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తాడేమో, దేవుడు ఈ కష్టాన్ని ఇచ్చాడంటే దేవుడు ఖచ్చితంగా నాకు నెమ్మదిని అనుగ్రహిస్తాడేమో అని ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి చేరుతామో, అలా చేరినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. అదే అంటున్నాడు, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను అంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, మొదటిగా ఆయన మనకు విశ్రాంతిని కలగజేస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చాలమ్మ ఇక్కడ చూడండి, రాజు అయినటువంటి హిజ్కియా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో తన తండ్రి అయినటువంటి ఆహాబు నడుచుకున్నటువంటి తీరులో నడుచుకోకుండా, తన పితరుడు అయినటువంటి దావీదు నడుచుకున్నటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి హిజ్కియాను గురించి మాట చెప్తున్నాడు. ఏమనంటే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందెను. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, దేవుడు నీకు అండగా ఉన్నట్లయితే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ స్థలంలోనైనా నువ్వు ఉండు, అక్కడ నువ్వు ఏ పనిని తలపెట్టినా దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు, దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ పనినైతే తలపెడుతున్నావో, ఏ ప్రదేశంలో అయితే నువ్వు వెళ్ళుచున్నావో, ఏ కార్యమును బట్టి నువ్వు వెళ్ళుచున్నావో ఆ పనులను దేవుడు సఫలము చేస్తాడు. అందుకే అంటాడు కదా, ఇదిగో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను, నీకు జయాన్ని ఇస్తాను. ఎప్పుడు జయాన్ని ఇస్తాడు అని అంటే, దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు అండగా ఉన్నప్పుడు, దేవుడు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలోకి దేవుడు నువ్వు ఆహ్వానించినట్లయితే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, పై వచనాల్లో మనం చూస్తాము, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాను. ఆ యొక్క దావీదు వల్లే దేవుని దృష్టికి యథార్థంగా ఆ యొక్క హిజ్కియా నడుచుకున్నందుకు, ఆ నడుచుకున్నటువంటి తీరును బట్టి ఆ యొక్క దేవుడు హిజ్కియాకు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, అలాగే నువ్వు వెళ్ళిన చోటనెల్లా నీకు జయాన్ని ఇస్తాను. అలాంటి విజయము నీకు కావాలి అని అంటే దేవుని తోడు నీకు ఖచ్చితంగా కావాలి, దేవుని యొక్క కాపుదల నీకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనము ఇదే ముందు అధ్యాయంలో మనం చూస్తాం, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి వెళుతున్నాడు. అలా యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో ఆ శత్రువులు ఎక్కువగా ఉన్నారని, శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఈ రాజు యొక్క సైన్యము తక్కువగా ఉందని ఆ రాజు ఏం చేశాడంటే మార్గం మధ్యలోనే వెళుతూ ప్రార్థన చేశాడు. అయ్యా, మేమేమో కొద్దిమంది ఉన్నాం, మేమేమో తక్కువగా ఉన్నాం, కానీ మా శత్రువులు మాకంటే ఎక్కువగా ఉన్నారు, మా శత్రువులు మాకంటే బలాఢ్యులుగా ఉన్నారు, కాబట్టి నీవు తోడుగా రాయా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి పని పెట్టకుండా ఆ ఫిలిస్తీయులను హతమార్చి 10 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క ఆ విధంగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మార్గం మధ్యలో వెళుతుండగా నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు,
అది నీ శక్తికి మించినదై ఉన్నట్లయితే మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు వెళ్తావో, అలా వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు నీకు తోడుగా ఉండాలి అనన్నా, దేవుడు నిన్ను బలపరచాలి అనన్నా, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలి అనన్నా, నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు యథార్థంగా జీవించాలి, దేవుని యందు నీతిగా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, అలా ప్రార్థన చేసినప్పుడు మీకు అద్భుతమైన రీతిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. మీరు ఏ ప్రదేశంలోనైనా ఉండని, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం 20వ అధ్యాయం 16వ అధ్యాయం అనుకుంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనికి నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ స్థలంలోనైనా ఉండు, ఆ స్థలంలోనికి దేవుడే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో తాను వెళ్ళిన చోటనెల్లా, ఎక్కడికైతే వెళుతున్నాడో, ఏ ప్రదేశంలోకి అయితే తను వెళ్ళాలో ఆ ప్రదేశానికి దేవుడు నడిపించి, ఆ ప్రదేశంలోనికి దేవుడు వచ్చి అతన్ని ఆశీర్వదించినట్టుగా, అతనికి జయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు, నువ్వు ఎక్కడ బలహీనంగా ఉంటున్నావు, ఎక్కడ నువ్వు అవమానపరచబడుతున్నావు, ఎక్కడ నువ్వు నిందల పాలవుతున్నావు, ఇటువంటి ఏ మార్గం గుండా అయితే నువ్వు వెళుచున్నావో నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడంటే ఎన్ని అవమానాలన్నా రాని, ఎన్ని నిందలన్నా రాని, ఎంత కష్టమైనా రాని, ఎంత ఇబ్బంది అయినా రాని, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాటన్నిటిపైన నీకు దేవుడు జయాన్ని ఇస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు పోవు చోటనెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. ఇక్కడ చూడండి, దేవుడు దావీదుతో అంటున్నాడు ఏమనంటే, నువ్వు వెళ్ళు ప్రతి చోటనెల్లా, నీవు పోవు ప్రతి చోటనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేద్దును. నీకు ఘనతనిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే మొదటిగా విశ్రాంతిని ఇస్తాడు, రెండోదిగా జయమును ఇస్తాడు, మూడోదిగా నీకు ఘనతనిస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలంలో నీకు దేవుడు తోడుగా ఉండి, ఆయన నువ్వు ఏ శ్రమలతో అయితే బాధపడుతున్నావో, దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావో, దేన్ని చూసి నువ్వు దిగులు చెందుతున్నావో, ఇదిగో నా ముందున్నటువంటి సమస్య నాకంటే గొప్పది, నా ముందున్నటువంటి వారు నాకంటే గొప్పవారు, నేను వారిని జయించలేనని నువ్వు తలంస్తున్నావో, ఆ తలంచినటువంటి దాన్ని బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా దేవుడు చేస్తాడు. అలా చేయాలి అని అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. అలా తోడుగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ప్రార్థించగలగాలి. దేవుని సన్నిధిలో నీ సమస్యను చెప్పగలగాలి. నీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, నీ అక్కర ఏదైతే ఉందో దాన్ని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడమే కాకుండా అనేకుల ఎదుట నిన్ను ఘనపరుస్తాడు. అనేకుల ఎదుట నిన్ను ఘనపరిచినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నట్టుగా నువ్వు గ్రహించుకోవాలి. అందుకే దేవుడు నీకు తోడుగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. విశ్రాంతిని ఇస్తాడు, జయమునిస్తాడు, అలాగే ఘనతనిస్తాడు. ఇవన్నీ కావాలి అని అనుకుంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నీవు ఉండాలి, దేవుని చెంతకు నీవు రావాలి. అన్నాడు ఇస్సాకును బెదిరిస్తున్నటువంటి సమయంలో, ఇస్సాకును ఫిలిస్తీయులు జగడమాడుతున్నటువంటి సమయంలో ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఉన్నాడు. ఈనాడు ఈ రాత్రి నీకు దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతుంది, దేవుని వాక్కు నీకు తెలియచేయబడుతుంది. ఈ రాత్రి దేవుడు నీకున్నటువంటి సమస్యను చూసి భయపడవద్దు,
నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు తోడుగా ఉన్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నమ్మితే చాలు. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. నువ్వు నమ్మాలి. నీకు ఏదైతే కష్టం ఉందో, ఏదైతే శ్రమలు ఉన్నాయో, ఏ కష్టం గుండా నువ్వు వెళుచున్నావో, ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావో వారికన్నా నీ దేవుడు గొప్పవాడని నువ్వు నమ్మాలి. అందుకే అంటాడు కదా, ఇదిగో మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అలాంటి గొప్పవాని తోడు మనకున్నది కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. అలాంటి గొప్ప దేవుని యొక్క తోడు మనకు ఉంది కాబట్టి మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. నాలుగోదిగా మనం చూసినట్లయితే చూడండి, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 336. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. పేజీ నెంబర్ 336, 4వ అధ్యాయము 10వ వచనం. ఎబేజు ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఎబేజు ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో నాకు కష్టాన్ని రానివ్వకుండా నాకు తోడుగా ఉండు, నాకు కీడు జరగకుండా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి దేవుడు అతడు చేసినటువంటి మనవిని ఆలకించాడు, అంగీకరించాడు. ఆ ప్రకారము చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, నాలుగోదిగా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకే కీడు రాదు, ఏ కష్టము రాదు, ఏ శ్రమ రాదు. అలాంటి ఏ శ్రమలు వచ్చినప్పటికీ, ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ బాధ వచ్చినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అదే ఇక్కడ ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నీవు నాకు తోడుగా ఉండు. ఇదిగో నేను వెళ్ళు ప్రతి స్థలంలో నీవు నన్ను ఆశీర్వదించు, ఇదిగో నాకు ఏ కీడు రాకుండా నీవు నన్ను తప్పించు అని ప్రార్థన చేసినప్పుడు అతడు చేసినటువంటి మనవిని దేవుడు అంగీకరించాడు, ఆ విధంగా చేశాడు. అదే రీతిలో ఈనాడు కూడా ఈ రాత్రికాల సమయంలో మనము ఖచ్చితంగా ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. అలా అంగీకరించి నువ్వు ఏ మనవినైతే చేస్తున్నావో, ఏ విన్నపాన్ని అయితే దేవుని సన్నిధిలో విన్నవించుకుంటున్నావో ఆ విన్నపాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ఆ విన్నపాన్ని అంగీకరించి దానికి జవాబునిస్తాడు. కష్టంలో కావచ్చు, శ్రమలో కావచ్చు, ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు, దేనిలో నుంచి అయినా సరే నువ్వు బాధపడుతున్నట్లయితే దానిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకే ఒక మాట అన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన మీరు సహింపలేనంత అయితే మిమ్మల్ని శ్రమ పెట్టడు. అది జ్ఞాపకం ఉంచుకోండి.
మీరు భరించలేనంతగా ఆయన భారాన్ని మీ మీద ఉంచాడు. అలాగే ఆ శోధనలను, ఆ శ్రమలను తప్పించుకున్న మార్గాన్ని కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. ఎప్పుడు సిద్ధపరుస్తాడు అని అంటే, ఆ శ్రమల గుండా నువ్వు వెళ్ళినప్పుడు, ఆ కష్టాల గుండా నువ్వు వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్మి ప్రార్థన చేస్తావో, అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. అందుకే ఎబేజు ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము, అలాగే నీవు నన్ను ఆశీర్వదించు, నాకు ఏ కీడు రాకుండా నాకు తోడుగా ఉండని ఆ యొక్క ఎబేజు ప్రార్థన చేశాడు. అదే రీతిలో ఆ యొక్క శ్రమల నుంచి, ఆ శోధనల నుంచి దేవుడు నమ్మదగిన వాడు గనక నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. అందుకే ఆ తోడును, ఆ యొక్క దేవుడిని తోడుగా ఉన్నందువలన ఏ కీడు రాకుండా అతడు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. మరి ఈనాడు నువ్వే విధంగా ప్రార్థన చేస్తున్నావు? దేవుని సన్నిధిలో నీకు కీడు కావాలన్నా, నీకు కీడు ఉందని నీకు తెలుసు, నీకు కష్టం ఉందని నీకు తెలుసు, నీకు శ్రమలు ఉన్నాయని నీకు తెలుసు. ఆ యొక్క శ్రమలు ఉన్నాయని, కష్టం ఉంది అని నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? అయ్యా ఇదిగో నేను ఈ కష్టంతో వెళ్తున్నాను, ఈ శ్రమలతో వెళ్తున్నాను, ఈ ఇరుకు ఇబ్బందుల గుండా వెళుతున్నాను, ఈ ఆర్థిక సమస్యలతో వెళుతున్నాను, ఇదిగో వీటి నుండి నాకు తప్పించు, వీటి నుంచి నన్ను విడిపించు, వీటి నుంచి నన్ను తప్పించి నాకు సహాయం చేయని నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఏ విధంగా దేవుని యొక్క తోడును కోరుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఎబేజు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు తన మనవిని దేవుడు విన్నాడు. మరి ఆ ఎబేజు ప్రార్థన మనవిని విన్నటువంటి దేవుడు ఈనాడు సజీవంగా ఉన్నాడు. ఆయన సెలవిచ్చాడు, ఇదిగో నేను నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు ఎబేజు ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈనాడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా సిద్ధంగా ఉన్నటువంటి దేవుని సన్నిధిలో నీవున్నావు. నీవు ఉన్నటువంటి నీవు నీ కష్టాన్ని ఏ విధంగా చెప్తున్నావు? నీ శ్రమలను ఏ విధంగా చెప్తున్నావు? నీ బాధను ఏ విధంగా దేవుని సన్నిధిలో చెప్తున్నావు? అవి ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎబేజు ఎంతో జ్ఞానం కలిగి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, అలాగే నీవు నన్ను ఆశీర్వదించు. అలా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు ఆలకించాడు. మరి ఈనాడు నువ్వే విధంగా ప్రార్థన చేస్తున్నావు? మనం 4 విషయాలు చూసాం. ఒకటి, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకు విశ్రాంతిని ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకు ఘనతను ఇస్తాడు. అలాగే దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే కీడు నుండి తప్పిస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. ఇక్కడ దావీదు తన కుమారునితో చెప్తున్నాడు, తన కుమారుడైనటువంటి సొలొమోనుతో అంటున్నాడు. ఏమనంటే, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక అని దేవుడు ఆ దావీదు తన కుమారుని ధైర్యపరుస్తున్నాడు. ఏ విధంగా ధైర్యపరుస్తున్నా అంటే, నా కుమారుడు నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. దేవుడు తోడుగా ఉన్నట్లయితే మనము వర్ధిల్లుతాం. 5వదిగా మనకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే మనం వర్ధిల్లుతాం. ఏ విధంగా వర్ధిల్లుతామనంటే, ఆ సొలొమోను ఏ రీతిలో అయితే వర్ధిల్లాడో, సొలొమోను ఏ రీతిలో అయితే దేవుని జ్ఞానమును పొందుకున్నాడో, అదే రీతిలో దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఈ దినాన కూడా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యేసు మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, వయస్సు ఎందును వర్ధిల్లుచూ ఉండెను. అదే రీతిలో నీవు కూడా వర్ధిల్లుతావు. ఎప్పుడు వర్ధిల్లుతావు అని అంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. అదే అంటున్నాడు,
సొలొమోనును ధైర్యపరుస్తున్నాడు. ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడు అని అంటే, నా కుమారుడా, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించుదువుగాక, అలాగే యెహోవా నీకు తోడుగా ఉండును గాక. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నేను ఏ విధంగా జీవించాలి, నాకున్న కష్టాన్ని నేను ఎలా తీర్చుకోవాలి, నాకున్నటువంటి శ్రమను నేను ఎలా తప్పించుకోవాలని నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ముందున్నటువంటి దినాల్లో ఏ విధంగా ఉంటుందో నీకు తెలియదు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకునేవాడు, ఆయన నిన్ను వర్ధిల్లింపజేసే దేవుడు. అలాంటి దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలి అని అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు దిగులు పడకుండా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే నిరీక్షణ నీకు ఉండాలి. అందుకే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు కదా, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు వాటికంటే మరీ శ్రేష్ఠులైనటువంటి మిమ్మల్ని పోషించడాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన తోడుగా ఉన్నాడంటే నువ్వు వర్ధిల్లుతావు. ఆయన తోడుగా ఉన్నాడంటే నీకు విశ్రాంతి కలుగుతుంది. ఆయన నీకు తోడుగా ఉన్నాడంటే నీకు జయము కలుగుతుంది. ఆయన నీకు తోడుగా ఉన్నాడంటే ఏ కీడు నీ యొద్దకు రాదు. చివరిగా మనము ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. పేజీ నెంబర్ 397. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చి తిని. ఇక్కడ చూడండి, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున. ఇక్కడ ఆ యొక్క ధర్మశాస్త్ర దేశకుడైనటువంటి ఎజ్రా అంటున్నాడు. ఏమని అంటున్నా అంటే, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున. మరి ఈనాడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడని, దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? అలా నమ్ముచున్నట్లయితే దేవుడు నీతో అంటున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఏ కష్టం గుండా ఉన్నావో, ఏ శ్రమల గుండా ఉన్నావో, ఎలా నువ్వు బలహీనంగా ఉంటున్నావో, బలహీన స్థితిలో నువ్వు ఉంటున్నావో, అలా ఉన్నటువంటి నీతో దేవుడు సెలవిస్తున్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు నమ్మినట్లయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అదే అంటాడు కదా, పౌలు అంటాడు, నేను ఎక్కడ బలహీనుడనో అక్కడనే బలవంతుడనని పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మరి ఈనాడు నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావు? ఏ సమయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు? ఏ సిచ్యువేషన్లో నువ్వు బలహీనంగా ఉన్నావు? ఆ ఏ సమస్యను బట్టి నువ్వు బలహీనంగా ఉన్నావో నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది. అలా దేవుని హస్తము నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు బలహీనుడవు కావు. ఎందుకంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను నీకున్నటువంటి ప్రతి శ్రమ నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. ప్రతి బలహీనతను కొట్టివేస్తాడు. పౌలు అన్నట్టుగానే నేను ఎక్కడైతే బలహీనుడనో అక్కడనే బలవంతుడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ నిరీక్షణ, ఆ నమ్మకము నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అలాంటి ఆదరణ నీకు కావాలి అనన్నా, అలాంటి బలము నీకు కావాలి అనన్నా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి. నీకు వచ్చినటువంటి ప్రతి బాధను నువ్వు దేవునికి చెప్పుకోగలగాలి. సాధారణంగా చూడండి, మరి విచిత్రం ఏంటంటే మనకు వచ్చిన బాధను పక్కవారితో పంచుకుంటాం. మనకు వచ్చినటువంటి బాధను ఎన్నెన్నో రకాలుగా మనము చెప్పుకుంటాం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి, అయా నా బాధ ఇది, అయా నా కష్టం ఇది, అయా నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నానని దేవునితో చెప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మలేం. చాలామంది అదే కోవలో వెళ్ళిపోతున్నారు. పక్క వారికి చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదని తెలుసుకోవట్లా. అలా తెలుసుకోకుండా దేవునికి చెప్పవలసినటువంటి తన కష్టాన్ని, తన బాధను పక్కవారికి చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళిపోతే ఇంకా బలహీనులం అవుతాం.
అందుకే ఎజ్రా అంటున్నాడు, ఇదిగో నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. ఇప్పుడు దేవుని హస్తము నీకు తోడుగా ఉంది, దేవుడు నీకు కాపుదలగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. రండి మోకరిద్దాం. మోకరించి ఆ దేవుని తోడును మనం కోరుకుందాం. ఆ దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం. మనం ప్రార్థన చేద్దాం. ఏ విధంగా అయితే ప్రార్థన చేయాలో, ఏ విధంగా మనము దేవుని సహాయంను కోరుకోవాలో మనము ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క తోడును కోరుకుందాం. రండి మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రతి ఒక్కరూ మోకరించండి. కొద్ది నిమిషములు ఎబ్బేజు చేసినటువంటి రీతిలో మనము ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, ఎబ్బేజు ఈ విధంగా ప్రార్థన చేశాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించు, నేను వెళ్ళు చోటునెల్లా నాకు నీ చెయ్యిని నాకు తోడుగా ఉంచుము, అలాగే నాకు ఏ కీడు రాకుండా నన్ను తప్పించుమని ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడైనటువంటి యెహోవా ఆలకించి అంగీకరించాడు. అదే రీతిలో ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఏ కష్టము గుండా, ఏ ఇబ్బంది గుండా నువ్వు వెళుచున్నావో, నీకున్నటువంటి ప్రతి బాధను దేవునికి తెలియచేయి. అలా తెలియచేసినప్పుడు అద్భుతమైన రీతిలో నీ ప్రార్థనను వినుటకు ఈనాడు మన మధ్యలో వాక్య స్వరూపిగా మన మధ్యలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు, మనకున్నటువంటి ప్రతి బాధను తొలగిస్తాడు. విశ్వాసముతో, నమ్మకముతో నువ్వు ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీ మనవిని అంగీకరిస్తాడు. నీ మనవిని అంగీకరించి ఏ బలహీన స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ శోధనల గుండా నువ్వు వెళుతున్నావో, ఏ శ్రమల గుండా నువ్వు వెళుతున్నావో వాటన్నిటి నుంచి నిన్ను తప్పించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. అతి గొప్ప దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. అతి గొప్ప దేవుని సన్నిధికి నీవు వచ్చావు. కాబట్టి నీవు విశ్వాసముతో నీకున్నటువంటి సమస్యను చెప్పు. పక్క వారికి మన సమస్యను చెప్పినప్పుడు వారు మన సమస్య నుంచి విడిపించలేరు, మనల్ని బలపరచలేరు. కేవలం దేవాది దేవుడే మనల్ని బలపరచగలడు. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే మనల్ని బలపరచగలడు. నువ్వెక్కడ బలహీనంగా ఉన్నావో, ఎక్కడ నువ్వు దేవునికి దూరమై ఉన్నావో, ఎక్కడ నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉన్నావో, మరలా నూతన బలంను నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వు మరలా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు, నీ మనవిని అంగీకరిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. కొద్ది నిమిషములు మీకున్నటువంటి సమస్యను దేవునికి చెప్పండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అడగండి, దేవా నాకు తోడుగా రాయ్యా, నాకున్నటువంటి ప్రతి కష్టాలను తీర్చయ్యా, నాకున్నటువంటి ప్రతి ఇబ్బందిని తొలగించయ్యా, నాకున్నటువంటి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి తండ్రి అని నీవు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో నీ మనవిని ఆలకిస్తాడు. ఏ సమస్య గుండా అయితే నీవు వచ్చావో ఆ సమస్యను దేవునికి తెలియచేయండి. అలా తెలియచేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగోనైనా ఈ సమయంలో ఆనాడు ఇస్సాకు రాత్రి వేళ నీవు ప్రత్యక్షమై ఇస్సాకును బలపరిచావు, ఇస్సాకును ధైర్యపరిచావు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అని ఇస్సాకును బలపరిచిన రీతిలో ఈనాడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నాయన నీవు బలపరిచావు, నీవు ఆశీర్వదించావని నమ్ముచున్నాము తండ్రి. నాయనా ఇదిగో నీవు తోడుగా ఉండండి. నీవు తోడుగా ఉన్నట్లయితే నాయనా ఏ కష్టము మాకు రాదు. ఒకవేళ కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా వాటి నుంచి విడిపించుటకు నీవే తోడుగా ఉన్నావు కనుక నాయనా ఇదిగో విన్నటువంటి వాక్యమును నాయనా మా హృదయాల్లో ఫలింపచేయండి. ఆయా మంచి నేలలో పడిన విత్తనము వలె నాయనా ఫలించి అభివృద్ధి చెందులాగున కృప చూపించండి. ఇదిగో నాయనా వాక్యమును విని నీ తోడును
నీ హస్తపు తోడును కోరుకుంటున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆనాడు ఎబేజు ప్రార్థన చేసినప్పుడు ఎబేజు ప్రార్థన విన్న దేవుడవు. ఈనాడు ఇదిగో నిన్ను నమ్మి నాయనా ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుతున్న వీరి ప్రార్థన మీరు ఆలకించండి. మీరు వీరి మనవిని అంగీకరించి శ్రేష్టమైన జవాబును మీరు అనుగ్రహించండి. ఇదిగో నేను నీ మనవిని ఆలకించి తినని నీవు సెలవిచ్చిన రీతిలో ఈనాడు మేము చేసిన మనవిని మీరు ఆలకించి అంగీకరించండి. అదే రీతిలో నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను వారు వెళ్ళుచున్న ప్రతి చోట నేను మీరే తోడుగా ఉండండి. ఏ కార్యములను తలపెడుచున్నారో, ఏ పనులలో వారు ఉంటున్నారో, వారు ఉంటున్నటువంటి ప్రతి పనులలో విజయాన్ని మీరు ఇవ్వండి. ప్రతి స్థలంలో మీరే తోడుగా ఉండి వారిని ఆశీర్వదించండి. నేను మా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలని మీరు సెలవిచ్చావు. నేను అటు రీతిలో తండ్రి మా సంఘ పెద్దలు నేను ఐక్యత కలిగి నేను నీ సన్నిధిలో అనేకులను నడిపిస్తూ నేను నీ పరిచర్యలో బహు ముందుగా ఉండి తండ్రి దినదినము వర్ధిల్లులాగున కృప చూపించండి. వారు చేయించిన ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. నాయన ఇదిగో మా సంఘస్థులను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ఈ సమయంలో విన్న వాక్యమును విడిచిపెట్టకుండా నేను తండ్రి నూరంతల ప్రతిఫలంను వారు చూచులాగున వారి హృదయాల్లో ఫలించులాగున కృప చూపించమని నేను ఇంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ విన్న వాక్యమును విడిచిపెట్టకుండా ఆ వాక్యానుసారంగా నైనా ఇదిగో జీవిస్తూ నీ సన్నిధిలో గడిపే కృపను నీకు వారి కష్టాలను చెబుతుండగా కష్టాలన్నిటినీ తీర్చుమని వారి మనవులను ఆలకించుమని యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.